హలో గుడ్ మార్నింగ్ గాయ్స్, దిస్ ఈజ్ కాదర్. సో టుడే అనాలిసిస్ చూద్దాం. మన మార్కెట్ దగ్గర దగ్గర 122 పాయింట్ల గ్యాప్ అప్తో ఓపెన్ అవుతుంది. సో ప్రీవియస్ వచ్చి మార్కెట్ నెగిటివ్లో క్లోజ్ అయింది. ఇక్కడ మనకి ర్యాండమ్ సెల్లర్స్ కూడా ఉంటారు. అందులో మనకి 57,000 లెవెల్ బిలో క్లోజ్ అయింది. సో సెల్లర్స్ వచ్చి ఉంటారు. ఇక్కడ ఓవరాల్ ఇక్కడ చూడండి, రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ ఈ లెవెల్ దగ్గర క్లోజ్ అయితే కంపల్సరీ సెల్లర్స్ వస్తారు. ఇది ఒక రెసిస్టెన్స్ అనమాట. ప్రీవియస్ ఇక్కడ నుంచి మార్కెట్ పడింది, అగైన్ ఇక్కడ నుంచి మార్కెట్ అగైన్ పడతా వచ్చింది డౌన్ సైడ్. ఇక్కడ అంటే ఇన్వైట్ చేస్తుంది సెల్లర్స్ని. సో మనం ఇక్కడ సెల్లర్స్ని టార్గెట్ చేయొచ్చు. ఒక్కోసారి ఏంటంటే ఇక్కడ మనం టోటల్ సెల్లర్స్ని టార్గెట్ చేయలేము. ఇక్కడ ఆపరేటర్ కూర్చుంటే అగైన్ మళ్ళీ మార్కెట్ పైకి తీసుకొచ్చి మళ్ళీ ఆ పై నుంచి కిందకి తీసుకురావచ్చు, అది కూడా పాసిబుల్ ఉంది. కానీ ఇది ఒక ట్రాప్ అయితే కంపల్సరీ టోటల్ సెల్లర్ని టార్గెట్ చేస్తాడు. ఇది ఇక్కడ రెసిస్టెన్స్ దగ్గర సెల్లర్స్ అసలు నిన్న మనం ఇక్కడ బయింగ్ ట్రై చేసినాం, సెల్లింగ్ వచ్చింది. ఎందుకంటే ర్యాండమ్ బయర్స్ లేరు ఉన్నా వాళ్ళు ఎస్ఎస్ ఇట్టారు డౌన్ సైడ్. సో డౌన్ సైడ్ నో ఎస్ఎస్, ఇప్పుడు సెల్లర్స్ యాక్టివ్ అయ్యి ఉన్నారు. సో మనం ఇక్కడ బయింగ్ సైడ్ ట్రేడే ఫైండ్ అవుట్ చేద్దాం. మ్యాక్స్ ఫస్ట్ అనుకున్నా నేను సెల్లింగ్ సైడ్ తీసుకుందాం అనుకున్నాలే, కానీ ఇప్పుడు ఓపెనింగ్ బట్టి నేను సెల్లింగ్ సైడ్ కూడా తీసుకోలేకపోతున్నా. నాకు రిస్కీ అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ట్రాప్ అనిపిస్తుంది. ఫస్ట్ అసలు అప్ సైడ్ సెల్లర్ని టార్గెట్ చేయకూడదు. 57,000 అబోవ్లో ఓపెన్ అయితే లేకపోతే బ్రేక్ అయితే బయింగ్ సైడ్ తీసుకుందాం అనుకున్నా. ఓపెన్ కూడా మన మార్కెట్ అక్కడ దగ్గర అక్కడే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మార్కెట్ డైరెక్ట్ పడి క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అయినా మనం ఇక్కడ బయింగ్ తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఈ చార్ట్ రిపీట్ అయింది. ఇప్పుడు డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, సపోర్ట్ తీసుకుని క్లోజింగ్ ప్రైస్ బ్రేక్ అయినా ఇట్లా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఈ చార్ట్ రిపీట్ అయింది మనకి. సో మార్కెట్ దాన్ని కంటిన్యూ డౌన్ సైడ్ వెళ్ళిపోవచ్చు. అలా ఒకవేళ మనకి ఇక్కడ హోల్డ్ చేస్తుంది అనుకోండి, చిన్న చిన్న హోల్డ్ చేసుకుని అప్ సైడ్ వెళ్తుందంటే బయింగ్ సైడ్ వెళ్ళి తీసుకోవచ్చు. మనకి ఇది బ్రేక్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో కొంచెం వెయిట్ చేసి ట్రేడ్ తీసుకుందాం. మంచి ట్రేడ్ దొరికిద్ది అనుకుంటా ఇవాళ. ఇక్కడ పక్కా ఇక్కడ సెల్లర్స్ యాక్టివ్ అవుతారు. నేను కూడా ఇప్పుడు నిన్న బయింగ్ చేసా, ఈ సెల్లింగ్ రాగానే ఇప్పుడు సెల్లింగ్ సైడ్ కూడా చూసా. కానీ మిగతా వాళ్ళు కూడా సెల్లింగ్ సైడ్ చూస్తుంటారు. ఎందుకంటే రెసిస్టెన్స్ దగ్గర క్లోజ్ అయ్యి మనకి రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ క్లోజింగ్ బ్రేక్ అయ్యి పిఎస్పీ లెవెల్ దగ్గర క్లోజ్ అయితే ఓన్లీ ఇక్కడ సెల్లర్స్ వస్తారు. బయర్ డౌన్ సైడ్ ఎస్ఎల్స్ లేవు మనకి. ఇది ఒక సపోర్ట్ ఇది. సో గ్యాప్ అప్ ఓపెన్ ఉంది, కొంచెం కొద్దిగా ర్యాండమ్ బయర్స్ తీసుకొని ఇమీడియట్లీ అప్ సైడ్ వెళ్ళిపోవాలి. మార్కెట్ డౌన్ సైడ్ అయితే రాదు, టోటల్ డౌన్ సైడ్ ఇక్కడ రాదు. ఇక్కడ నుంచి వెళ్ళాలంటే ఈ చార్ట్ రిపీట్ అయింది. బ్రేక్ అయిందనుకోండి ఇంకా చెప్పలేము, కంటిన్యూ డౌన్ సైడ్ అని వెళ్ళిపోవచ్చు. సో మ్యాక్సిమం ఇక్కడ బయింగ్ ట్రేడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. సెల్లింగ్ సైడ్ నాకైతే రిస్కీ అనిపిస్తుంది సెల్లింగ్ సైడ్. ఎందుకంటే పాస్ట్ 3 times ఇది ఒక రెసిస్టెన్స్. ఇక్కడ నుంచి మార్కెట్ పడింది, మళ్ళీ అగైన్ ఇక్కడ నుంచి ఫస్ట్ టైం ఇక్కడ ఆపరేటర్, ఇక్కడ ఎవరికి రెసిస్టెన్స్ తెలియదు. ఆపరేటర్ మనకి ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ ఫాల్ అయింది ఆపరేటర్ ఉన్నప్పుడు. అగైన్ ఇక్కడికి వచ్చినప్పుడు మిగతా వాళ్ళకి తెలిసింది ఇది ఒక రెసిస్టెన్స్, పోయినసారి ఇక్కడ నుంచో పడింది మార్కెట్ అని అగైన్ ఇక్కడ ట్రై చేస్తారు. సెల్లర్స్, ర్యాండమ్ బయర్స్ కానీ ర్యాండమ్ సెల్లర్స్ కానీ వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. మార్కెట్ అగైన్ మార్కెట్ పడితే ఇది ఒక రెసిస్టెన్స్ లెక్క వాళ్ళు ఇచ్చేసుకుంటారు. థర్డ్ టైం ఇక్కడ తీసుకున్న వాళ్ళు ఇక్కడ కంపల్సరీ ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంది కాబట్టి ఇక్కడ తీసుకుంటారు. అందరూ 57,000 లెవెల్ దగ్గర క్లోజ్ అయింది. పక్క ఇక్కడ సెల్లింగ్ సైడ్ తీసుకుంటారు. ఆల్రెడీ ఇక్కడ మనకి బ్రేక్ అయింది, కన్సోలిడేట్ తీసుకొని సెల్లర్స్ని ట్రాప్ చేసి పైకి వచ్చింది. ఇక్కడ బయ్యర్స్ని ఇక్కడ ఏమో సెల్లర్స్ ట్రాప్ చేసింది, బయింగ్ సైడ్ వచ్చింది. ఇక్కడ సెల్లర్స్ని ట్రాప్ చేస్తుంది. ర్యాండమ్ బయర్స్ ఎగ్జిట్ అయ్యారు, ఓన్లీ సెల్లర్స్ ఎస్ఎల్స్ ఉన్నాయి కాబట్టి అప్ సైడ్ వెళ్ళాలి మార్కెట్. సో బయింగ్ సైడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. మనం వెయిట్ చేద్దాం, మార్కెట్ ఓపెన్ అయ్యాక అప్డేట్ ఇస్తాను నేను. హలో గాయస్, ఇప్పుడు ఒక బయింగ్ ట్రేడ్ తీసుకున్నాను నేను. మార్కెట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. అగైన్ మనకి పిఎస్ఓ లెవెల్ది స్వింగ్ బిలో, ఈ పిఎస్ఓ లెవెల్ బిలో అగైన్ ఫాల్ అయ్యి అగైన్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే అగైన్ ఇక్కడ సెల్లర్స్ వస్తారు, బయర్స్ వర్క్ చేయరు. ఇది ఈ లో బ్రేక్ అయింది అనుకోని మార్కెట్ కంటిన్యూ డౌన్ సైడ్ వెళ్ళిపోయింది. ఇంకా ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి ఫర్దర్ వెళ్ళిపోవాలి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళాలంటే. ఇది బ్రేక్ అయిందంటే ఓన్లీ సెల్లర్స్ వస్తారు. ఇది కూడా బ్రేక్ అవకాశం, కంటిన్యూ సెల్లింగ్ వెళ్ళిద్ది, బయర్ వర్క్ చేయరు. ఇంకా అందరూ చూడండి, ఈ చార్ట్ కూడా రిపీట్ అయ్యిద్ది మనకి. క్లోజింగ్ ప్రైస్ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ ఇట్లా వచ్చే అవకాశాలు లేవు. సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలి. బ్రేక్ అయితే మాత్రం చేసేది ఏం లేదు. అగైన్ ఇక్కడ మనకి సెల్లర్సే యాక్టివ్ అవుతారు. ఎందుకంటే 50,000 లెవెల్ దగ్గర మళ్ళీ సెల్లింగ్ సైడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతుంది. ఇక్కడ బయింగ్ చేద్దాం వాళ్ళు
బయింగ్ చేసేటోడు కూడా ఇక్కడ వెయిట్ చేస్తాడు మార్కెట్, లేకపోతే ఈ దీంట్లోనే బయింగ్ తీసుకుని ఉంటాడు. అందరూ 2 క్యాండిల్ ఫామ్ అయినాయి. మనం ఇక్కడ కొంచెం సపోర్ట్ తీసుకుందాం కాబట్టి బయింగ్ సైడ్ తీసుకున్నాం. ఇది బ్రేక్ అవ్వదని. సో వెయిట్ చేద్దాం. ఇది బ్రేక్ అవుతుందండి. కంటిన్యూ అయితే వెళ్ళకూడదు. కంటిన్యూ వెళ్తే మాత్రం కష్టం. ఇది బ్రేక్ అయింది. ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకోవాలి. ఇంక ఇది జస్ట్ ఇక్కడ ర్యాండమ్ బయర్స్ ఉంటే వాళ్ళు ఎగ్జిట్ అవ్వడానికి ఒక డౌన్ సైడ్ బ్రేక్ అయింది. ఇక్కడ నుంచి కంటిన్యూ రావాలి మార్కెట్ అప్ సైడ్కి, లేకపోతే దీని కిందకి వెళ్తే ఎగ్జిట్ అవుతా నేను. ఎగ్జిట్ అయ్యా తర్వాత ఇంకో ట్రేడ్ ఫైండ్ అవుట్ చేద్దాం మనం. దీని కింద రాకూడదు అసలు. అయితే వస్తుందంటే ఎగ్జిట్ అవ్వాల్సిందే మనం. ఇక్కడి నుంచి అలా ఒక మూమెంట్ రాలేదు కాబట్టి వెయిట్ చేద్దాం. ఇది బ్రేక్ అవుతుంది అనుకోండి, సెల్లింగ్ ట్రేడ్ ఫైండ్ అవుట్ చేయాలి, చూడాలి. మనకున్న మూమెంట్లో మార్కెట్ అయితే నడవట్లేదు యాజ్ పర్ ప్రైజ్ యాక్షన్ సెటప్ది. ఎందుకంటే డౌన్ సైడ్ కూడా మనకి బయర్ అస్సలు లేవు, కానీ మార్కెట్ అగైన్ మనకి ఫాల్ అవుతుంది. హలో గైస్, మన ఎస్ఆర్ హిట్ అయింది. సో సెకండ్ ట్రేడ్ కూడా నేను బయింగ్ సైడ్ తీసుకున్నా. ఫస్ట్ ట్రేడ్ సపోర్ట్ దగ్గర తీసుకున్నా, ఒక బ్రేక్ అయ్యి ఇమీడియట్లీ బై అంతా ఎగ్జిట్ అయ్యా. కానీ కన్ఫర్మేషన్ సెకండ్ బై తీసుకున్నా, ఎస్ఆర్ హిట్ అయింది. దాని చూడండి, మన ఎస్ఆర్ హిట్ మూమెంట్ స్టార్ట్ అయింది. సపోర్ట్ తీసుకుంటుంది, కానీ సపోర్ట్ తీసుకుని ఇట్లా ఇద్దా లేదా అనేది కూడా తెలియదు మరి. ఎందుకంటే సపోర్ట్ తీసుకుని వెళ్తుంటే ఇది కనపడుతుంది నాకు ఇటు సైడ్. సో ఇలా సపోర్ట్ తీసుకెళ్తున్నా కూడా నేను తీసుకోలేను, మ్యాక్స్ అయితే తీసుకోలేను సపోర్ట్ తీసుకుని వెళ్ళడం కూడా. ఓవరాల్ నిన్న రాంగ్ అనాలిసిస్ ఏమంది. నిన్న బయింగ్ ట్రేడ్ చూసినాం, ఇవాళ కూడా బయింగ్ ట్రేడ్ కోసం వెయిట్ చేసినాం. ఇక్కడ వేస్తారు హైట్. నిన్న మనం ఎక్కువ లాస్ ఇచ్చినాం. మల్టిపుల్ ట్రేడ్స్ తీసుకున్నాను నేను. యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేసుకున్న తర్వాత నేను అసలు ఒక నూబ్ ట్రేడర్లకు అసలు నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ తీసుకున్నా. దానివల్ల లాస్ నాది 3000 అయింది. అది మినిమం 2000 బిలో ఉండాలి మంది. 1000 ఎగస్ట్రా ఇచ్చి నిన్న. ఇవాళ రాంగ్ అవ్వడం వల్ల 2000. సో మనం ప్రాఫిట్లు తీసుకుంటే 1500 అట్లా తీసుకున్నాం. లాస్ ఇచ్చినప్పుడు మాత్రం 2000 పైన ఉంటున్నాం. ఇది బిగ్గెస్ట్ మిస్టేక్స్ అనమాట. రిస్క్ రివార్డ్ మంది అస్సలు కరెక్ట్ లేదు. సో నెక్స్ట్ మంత్ నుంచి మనం రిస్క్ రివార్డ్ మీద కూడా వర్క్ చేద్దాం మనం. ఇట్లా చూస్తే మాత్రం 1:1 కష్టం అవుతుంది. 1:2 దగ్గర కొంచెం మనం 1:2 అంటే అట్లీస్ట్ మనం కొన్ని 10 పాయింట్లు ఎక్స్ట్రా తీసుకునేట్టు ఉండాలి. మనం ఒక 1:2 కానీ అంత అవసరం కూడా లేదు. ఇప్పుడు నా టార్గెట్ 80 అయితే నేను ఒక 100 పాయింట్ల వరకు వెయిట్ చేయాలి. అదే 90 వరకు అట్లీస్ట్ 80 కూడా టచ్ అవ్వాలి. కానీ మనం 80 టచ్ అవ్వకుండానే 70 లేకపోతే 40లో 50లో ఎగ్జిట్ అవుతున్నాం మనం. లాస్ట్ తీసుకుంటే మాత్రం 80 దగ్గరికి వస్తున్నాం, లేకపోతే 80 నుంచి 100 దగ్గరికి వెళ్తున్నాం. సో ఇక్కడ రిస్క్ రివార్డ్ కరెక్ట్లో. దానివల్ల ఇంకొకటి ఏంటంటే రాంగ్ అనాలిసిస్. నిన్న రాంగ్ అనాలిసిస్, ఇవాళ రాంగ్ అనాలిసిస్. 2 రోజులు మనం 4 రోజులు ప్రాఫిట్ తీసుకుంది, 2 రోజుల్లోనే పోయింది. చూద్దాం నెక్స్ట్ మంత్ నుంచి రిపీట్. మీరు చాలా మిస్టేక్ చేసి ఈ మంత్ కూడా నేను లైవ్ ఫస్ట్ మంత్గా మంది. సో నా మిస్టేక్స్ కూడా చాలా ఉన్నాయి. ఆ మిస్టేక్స్ అన్ని నోట్ డౌన్ చేసుకొని ఆగస్టు మంత్లో మనం రిపీట్ చేయకుండా తీసుకుందాం. సో రేపు కలుద్దాం.